Hi dear students and parents, AP and Telangana NEET UG 2025 అప్డేట్స్ అండ్ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలో ఎలా ఉంటుంది ఫీజు అనేది ఈ వీడియోలో స్పష్టంగా చూడబోతున్నాం. అండ్ అందరూ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వారైతే. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. అండ్ తెలంగాణ అండ్ ఏపీ నుంచి ఒక్కొక్క ప్రైవేట్ కాలేజ్ తీసుకొని ఆల్మోస్ట్ అన్ని కాలేజీలో ఇంకా అలానే ఉంటాయి. అండ్ గవర్నమెంట్ కాలేజ్ కూడా తీసుకొని చూద్దాం. సో ఫస్ట్ తెలంగాణకు సంబంధించి అపోలో మెడికల్ కాలేజ్లో చెక్ లిస్ట్ అన్నమాట. ఇది ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ప్రైవేట్లో మీకు ఒకవేళ సీట్ వచ్చినట్లయితే అనేది మీరు చూడొచ్చు. జనరల్గా ఇక్కడ నీట్ అడ్మిట్ కార్డు అండ్ నీట్ మార్క్ షీట్ అంటే ర్యాంక్ కార్డు, అలాట్మెంట్ లెటర్ అండ్ ఒరిజినల్ 10th మెమో, ఇంటర్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ఇవన్నీ జనరల్గా మీ అందరి దగ్గర ఉండే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తర్వాత ఒరిజినల్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్. సో ఒరిజినల్ స్టడీ కండక్ట్ బోనఫైడ్ సర్టిఫికేట్ 6th నుంచి 12th వరకు. గ్యాప్ సర్టిఫికేట్. సో గ్యాప్ సర్టిఫికేట్ మీకు 1 year వచ్చినా కూడా తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకొని ఉంటే బెటర్, అదైతే అడుగుతారు. అండ్ ఒరిజినల్ మైగ్రేషన్ వేరే స్టేట్ వారైతే, ఈక్వలెన్సీ వేరే స్టేట్ వాళ్ళైతే వాళ్ళకి అవసరం. సో ఈ వెబ్సైట్లో మీరు ఇది తీసుకోవచ్చు అని చెప్పి వెబ్సైట్ కూడా ఇచ్చారు. స్టేట్ బోర్డు కాకుండా వేరే స్టేట్ బోర్డ్స్ అయితే ఇవి రెండు మైగ్రేషన్ అండ్ ఈక్వలెన్స్ అయితే అవసరం. అండ్ ఇంకా మీకు నెంబర్ 11 నుంచి చూడండి, ఒరిజినల్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఒరిజినల్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్. సో ఇక్కడ మీరు ఆల్రెడీ తీసుకున్నారు కదా మీ సేవలో, అదే మీకు పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అదంతా కూడా అదే. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, ఇది మనకు పెయిన్ ఇయర్ది కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడైతే 2025-26 మీరు తీసుకొని ఉండాలి. ఎన్సీసీ ఉన్నవారికి ఎన్సీసీ, మైనారిటీ ఉన్నవారికి మైనారిటీ, ఒరిజినల్ సర్టిఫికేట్ 4 years ప్రిసీడింగ్ ద క్వాలిఫైయింగ్. ఒకవేళ రెసిడెన్స్తో మీరు లోకల్ క్లెయిమ్ చేసినట్లయితే 4 years. అంటే ఇంటర్మీడియట్ ఇదంతా ఓపెన్లో చేసినట్లయితే ఇంటర్ కంప్లీట్ అయిన డేట్ నుంచి 4 years మీరు స్టేట్లోనే ఉన్నట్లు రెసిడెన్స్ సర్టిఫికేట్. సో ఇంటర్ వేరే కాడ చేస్తే ఇంకా ఛాన్సే లేదనమాట ప్రజెంట్ ఉన్న రూల్ ప్రకారం. అండ్ ఆ తర్వాత ఒరిజినల్ స్పెషల్ సర్వీస్ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్. సో క్యాప్ సర్ట్ ఉన్నవారికి. అండ్ ఇక బాండ్ కూడా మెన్షన్ చేశారు, నేను చెప్పాను 20 lakhs డిస్కంటిన్యూషన్ బాండ్. ఒరిజినల్ సర్టిఫికేట్ జెన్యూన్ అంటే సర్టిఫికేట్స్ అన్ని కరెక్టే ఇచ్చామని చెప్పి ఇంకొక బాండ్. అండ్ ర్యాగింగ్ చేయము అని చెప్పి స్టూడెంట్ది అండ్ పేరెంట్ది ఇంకొక బాండ్. అండ్ కాలేజ్ ఫీజ్ పేమెంట్ బాండ్, అంటే కాలేజ్ ఫీజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలా ఉంటుంది బాండ్. ఇది వీళ్ళు ఇక్కడ దీనికి అటాచ్ చేశారు. ఆ బాండ్ ఒకటి మీరు ఎవ్రీ ఇయర్ ఈ డేట్లో ఫీజు కడతామని బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒక 12 అడిగాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇటు నెంబర్ కూడా ఇచ్చాడు, 12 అడిగాడు. అండ్ అన్ని సెట్స్ అయితే జిరాక్స్ కాపీస్ 3 sets తీసుకోండి. అండ్ 2 డీడీలు ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి ల్యాబ్కి అండ్ ఇంకొకటి ట్యూషన్ ఫీజ్ 1,10,000 ఇక్కడ మీకు ఖచ్చితంగా అవుతుంది జాయినింగ్ అప్పుడే ఈ 2 డీడీలు. ఇది కాకుండా మీకు హాస్టల్ ఫీజు ఉంటుంది. హాస్టల్ ఫీజు అది కాలేజీని బట్టి మారుతుంది. ఒక 1,50,000 అనుకోండి, 1 lakh పైన అయితే ఈజీ అవుతుంది. సో టోటల్ ఓవరాల్గా మీకు ఒక 2,50,000 ఆల్మోస్ట్ మీకు కాలేజ్లో ఈ ఫీజులు అండ్ హాస్టల్ అన్నిటికి కలిపి అవుతుంది. ఇంకా తర్వాత బుక్స్ అండ్ ఆపరేటర్స్ మొదలైనవన్నీ కూడా మీరు కొనాల్సి అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇనిషియల్గా మీరు కట్టే డీడీస్ అయితే ఇవి. ఆ తర్వాత మీరు హాస్టల్లో చేరేప్పుడు హాస్టల్ ఫీజ్ అది వేరే ఉంటుంది. ఇది గవర్నమెంట్ అఫీషియల్ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేశారు, ఇది డీడీలో. ఇంకా హాస్టల్ అనేది వాళ్ళు ప్రైవేట్గా మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి హాస్టల్ ఫీజు అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని చోట్ల చాలా ఎక్కువ ఉండొచ్చు, 1,50,000 వరకు, 1,20,000 నుంచి 1,50,000 వరకు. సో ఈ విధంగా డీడీలు అయితే తీసుకోవాలి. అండ్ సిగ్నేచర్ ఇదంతా కూడా మీరు ఇక్కడ పేరెంట్ సిగ్నేచర్ ఇవన్నీ పెట్టి ఇవన్నీ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ బాండ్ పేపర్స్ కూడా అన్ని జిరాక్స్ కాపీస్ 3 సెట్లు ఇవ్వాలి. అండ్ అరేంజ్ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ గివెన్ ఆర్డర్. సో పైన వచ్చిన ఆర్డర్లోనే ఇవన్నీ మీరైతే అరేంజ్ చేయాలి. సో ఇదైతే వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో వీళ్ళు దీని కిందనే దాని బాండ్, డిస్కంటిన్యూషన్ బాండ్ అవన్నీ ఇచ్చారు. సో అవన్నీ కూడా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అక్కడ ఫాలో అయితే మీకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ప్రైవేట్లో మీకు ఫీజు అర్థమైంది కదా. విత్ హాస్టల్ 2,50,000 ఈజీ అవుద్ది. విత్ హాస్టల్ ఫ్రీ సీట్ అంటే ఇంత అవుద్ది మీకు. ఇంకా బుక్స్ అండ్ మీకు ఆఫ్రాన్ అండ్ ఇంకా ఆపరేటర్స్ అవన్నీ వేరే ఖర్చు ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మీకు 2,50,000 దాటుతుంది ప్రైవేట్లో. గవర్నమెంట్లో ఇంత ఉంటుందా అంటే చూద్దాం గవర్నమెంట్ కూడా ఇప్పుడు. సో గవర్నమెంట్లో మీరు చూస్తే ట్యూషన్ ఫీజ్ 10,000 ఎస్సీ ఎస్టీ అందరికి కూడా ఇంతే ఇయర్లీ. అండ్ ఇంకా మిగతా ఫీజెస్ లైబ్రరీ అండ్ సెంట్రల్ స్టోర్, సో ఇవన్నీ కంప్లీట్గా అన్నీ కలిపి మీకు 29,000 ఓసీ బీసీ,
అండ్ 27,000 ఎస్సీ, ఎస్టీకి. సో, ఇది అపోలోలో ఎంతయింది? 1,10,000 అయింది. అఫీషియల్‌గా కట్టేదే 1,10,000 అయింది. ఈ 80,000 డిఫరెన్స్ అయితే ఇక్కడుంది. అండ్ ఆ తర్వాత మీకు హాస్టల్‌కి ఇది 23,000, 23,000 హాస్టల్‌కైతే ఉంది. సో, ఓవరాల్‌గా మీకు 50,000 ప్లస్ ఇంకా ఫుడ్‌కో ఒక 1,00,000లో అయిపోతుంది గవర్నమెంట్ అయితే. సో, బుక్స్ అండ్ ఇంకా మీకు ఈ ఆపరేటర్స్ అన్నీ కాకుండా 1,00,000 మాక్సిమం అవుతుంది ఇయర్‌కి. గవర్నమెంట్ అయినా కూడా 1,00,000 అయితే ఈజీగా మీకు గవర్నమెంట్‌లో ఇయర్‌కి అవుతుంది. సో, గవర్నమెంట్‌లో సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను చెప్పాను ఆల్రెడీ. సో, మీకు 2,50,000 ప్రైవేట్‌లో అండ్ 1,00,000 గవర్నమెంట్‌లో అయ్యే ఛాన్స్ ఉంది. 1,20,000 అనుకోండి. గవర్నమెంట్‌కి డబుల్ ప్రైవేట్‌లో అయితే అవుతుంది. ఇంకొన్ని ఫీజెస్‌కు ప్రైవేట్‌లో ఎక్కువ కూడా ఉండొచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఒకసారి. ఏపీలో కోనసీమ మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ 2024-25 ఎగ్జాంపుల్‌గా తీసుకొనైతే నేను చూపిస్తున్నాను. సో, ఫస్ట్ చెక్ లిస్ట్ అన్ని డాక్యుమెంట్స్ ఏంటి అవసరం అనేది చూద్దాం. రిలాక్స్‌గా మొత్తం చూడండి. అలాట్‌మెంట్ ఆర్డర్ మీకొచ్చాక అది అండ్ ప్రింట్ ఔట్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ మీరు చేసుకున్నప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది కదా! రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అది. అండ్ వెరిఫికేషన్. సో, మీకు వివో 1, వివో 2 అయ్యాక ఒక ఫామ్ వస్తుంది కదా! అది కూడా మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అన్ని ఒరిజినల్స్ అండ్ 5 సెట్ల జిరాక్స్ కాపీస్. 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే వీళ్ళు అడుగుతారు. అండ్ ఎస్ఎస్‌సి అది మీకు ఎస్ఎస్‌సి మెమో అండ్ ఇంటర్ మెమో అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అదర్ దెన్ స్టేట్‌కి మైగ్రేషన్ అండ్ స్టడీ సర్టిఫికేట్ 6-12 స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ఇంటర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో, మీరు ఆల్రెడీ మీ సేవ అక్కడ తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అది అండ్ మైనారిటీ అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ 2025-26 ఈడబ్ల్యూఎస్ రీసెంట్‌గా తీసుకుంది కావాలి ఏప్రిల్ తర్వాత. అండ్ ఎన్‌సీసీ ఇవన్నీ లోకల్ స్టేటస్ తెలంగాణ నుంచి వచ్చిన వారికి ఒక జీవో ఉంది. వాళ్ళకి ఒక్కొక్కరికి ఎగ్జంప్షన్ ఉంది. ఆ జీవో ప్రకారం తీసుకున్న లోకల్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, స్టూడెంట్ అండ్ పేరెంట్ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్, స్టూడెంట్ అండ్ పేరెంట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ 12, ఫాదర్ అండ్ మదర్ గార్డియన్ ఫోటోగ్రాఫ్స్ 3, ఎన్ఆర్ఐకి సంబంధించి బాండ్ ఉంటుంది ఆళ్ళకి. అండ్ ట్యూషన్ ఫీజ్ బాండ్ ఉంటుంది ఒకటి. ట్యూషన్ ఫీజ్ సంబంధించి బాండ్. అండ్ స్లైడింగ్ క్యాండిడేట్స్ అయితే అంటే ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్‌కి వెళ్ళినప్పుడు కస్టోడియన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రీవియస్ కాలేజ్. కస్టోడియన్ అంటే ఏం లేదు. మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకున్నారో టిక్ పెట్టి సైన్ చేసి ఇస్తారు. అదే కస్టోడియన్ సర్టిఫికేట్. అండ్ ఫీజ్ రిసిప్ట్ అండ్ రిలీవింగ్ లెటర్ ఫ్రమ్ ఆ కాలేజ్ నుంచి మీరు రిలీవ్ అయినట్లు లెటర్. సో, ఇది. మనకు ఫీజ్ చూద్దాం మరి ప్రైవేట్‌లో ఎలా ఉంది ఇక్కడ ఫీజ్ అంటే ట్యూషన్ ఫీజ్ 16,500, అడ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ 80,000, లాబొరేటరీ 50,000, ట్రాన్స్‌పోర్ట్ 20,000, స్కిల్ ల్యాబ్ 5,000, టోటల్ 1,71,000. ఓకే. వితౌట్ హాస్టల్ ఇంకా హాస్టల్ యేసుకుంటే మీరు ఒక 3,00,000 వరకైతే అవుతుంది. ఈజీగా 3,00,000 వరకైతే అవుతుంది. మీకు ఇమ్మీడియేట్‌లీ జాయినింగ్ అప్పుడు మాత్రం ఇంత డబ్బైతే ఉండాలి. జాయినింగ్ అప్పుడు ఖచ్చితంగా ఈ అమౌంట్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పిన డీడీలు. అండ్ ఇదేమో బి కేటగిరీకి 14,85,000. ఇదంతా మీరు జాయినింగ్ అప్పుడే మీకు ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఈ డీడీలన్నీ ఈ పేరు మీద తీసుకొనెళ్ళాలి. ఆర్ లేకుంటే నంబర్స్ ఇస్తారు. ఆ నంబర్‌కి మీరు కన్సల్ట్ అయినా సరిపోతుంది. ఇక్కడ వీళ్ళు బాండ్ ఇచ్చారు. ఈ బాండ్ కూడా మీరు ప్రింట్ చేసుకొనెళ్ళాలి. ఓకే. ట్యూషన్ ఫీజ్ అఫిడవిట్ సబ్మిటెడ్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఇంటూ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్. సో, ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. అండ్ ఫీజ్ అయితే ఫస్ట్ ఇనిషియల్‌గా ఇది. ఇంకా మీరు హాస్టల్ అక్కడ మాట్లాడిన దాన్ని బట్టి ఉంటుంది. హాస్టల్‌లో వాళ్ళకు రూమ్స్‌ని బట్టి కూడా ఉంటుంది కదా! సో, ఓవరాల్‌గా ఒక 3,00,000 ఈజీగా అవుతుంది. మరి గవర్నమెంట్ కాలేజ్‌లో ఎలా అంటే గవర్నమెంట్ కాలేజ్‌లో వీళ్ళకొక ట్యూషన్ ఫీజ్ 16,000 ఇంకా ఆల్ ఇండియాలో వచ్చిన వారికైతే ఒక 12,000 ఎక్స్‌ట్రా ఉంటుంది. అండ్ వీళ్ళకింకా మిగతా ఫీజెస్ అన్నీ ట్యూషన్ జస్ట్ 30,000 లోపు అయిపోతుంది. అండ్ ప్లస్ హాస్టల్ ఉంటుంది అంతే. సో, గవర్నమెంట్‌కి, ప్రైవేట్‌కి అంత తేడా ఉంటుంది. 3,00,000 ఏమో ప్రైవేట్‌లో అయ్యే అవకాశం ఉంది. అండ్ గవర్నమెంట్‌లో 1,20,000 లోపు అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ప్రైవేట్‌లో ఇంకొంచెం ఎక్కువ కూడా కావచ్చు కాలేజీని బట్టి. సో, ఇదైతే మీరు చూసారు. ఫస్ట్ ఇనిషియల్‌గా మీరు పే చేయాల్సిన ఈ అమౌంట్. అండ్ ఇప్పటివరకైతే మెరిట్ లిస్ట్‌లో అవేం రాలేదు. ఆల్ ఇండియా కోటా రిజల్ట్ అయితే ఇవాళ రేపు వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసులున్నాయి తెలంగాణలో లోకల్, నాన్ లోకల్ ఇష్యూలో. అది రాగానే మెరిట్ లిస్ట్ చాలా ఫాస్ట్‌గా కౌన్సెలింగ్ అయితే అయిపోతుంది. సో, ఇప్పటివరకైతే ఇంక ఎలాంటి అది లేదు. స్టేట్‌కి సంబంధించి మెరిట్ లిస్ట్ వచ్చాక ఏ అప్డేట్ అయినా.